ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ అందరితో మాట్లాడడానికి లేదంటే దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి నేను స్తుతిస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి కృతజ్ఞతలు, ఎల్డర్స్ పెద్దలు, మరి ప్రతి ఒక్కరికి పేరు పోన్న థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. హ్యాపీ ఇండిపెండెన్స్ టు యూ ఆల్. 78th ఇండిపెండెన్స్ యానివర్సరీ. ఆర్ యూ ఆల్ హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్ యానివర్సరీ? తెలుగులోకి మాట్లాడుకుందాం. నా ఇంటరాక్షన్, నా మెసేజ్ ఎట్లా ఉంటుందంటే ఇంటరాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ వెంటనే మీరు గ్రహించగలరు, తర్వాత నేను అడిగిన దానికి ఆన్సర్ చేయగలరు. అందరికి వినిపిస్తుంది కదండి. సో 78th యానివర్సరీ కదా మనం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఏంటి, ఎందుకని, ఎక్కడి నుంచి ఫ్రీడమ్ వచ్చింది, ఎవరి నుంచి ఫ్రీడమ్ వచ్చింది, ఎవరి బంధకాల్లో నుంచి మనకి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిందండి? బ్రిటిషర్స్ నుంచా, యూరోపియన్స్ నుంచా, పోర్చుగీస్ నుంచా, లేకపోతే ఇంకెవరి నుంచి? నిజంగా స్వాతంత్రం వచ్చిందా మనకి? సో అదే బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం వచ్చింది, లేదంటే యూరోపియన్స్ నుంచి స్వాతంత్రం వచ్చింది, లేదంటే ఎవరినొక కొంచెం స్వాతంత్రం వచ్చింది. కానీ నిజంగా బ్రిటిషర్స్లో ఇవాంజలిస్టులు ఉన్నారుగా, యూరోపియన్స్లో ఇవాంజలిస్టులు ఉన్నారుగా. వారు ఇక్కడ ఉండబట్టే కదా మనకి ఈ యొక్క బైబిల్ కానీ ఈ యొక్క సువార్త కానీ మన ఇండియాకి వచ్చింది. ఓకే, బ్రిటిషర్స్ నుంచి మనకి స్వాతంత్రం కావాలి, వాళ్ళు మనకి అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళ నుంచి మనకి విముక్తి కలిగింది. కానీ బ్రిటిషర్స్లోనే ఇవాంజలిస్టులు ఉన్నారు, యూరోపియన్స్లో ఇవాంజలిస్టులు ఉన్నారు. మన ఇండియాకు వచ్చిన అమెరికన్స్ కానీ ఎవరన్నా ఇవాంజలిస్టులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనకి సువార్త వచ్చింది. మరి ఆ బంధకాలు అయితే విడిపోయినాయి, ఇంకా ఏమన్నా బంధకాల్లో ఉన్నామా? దేవుని తెలుసుకొని, సువార్త తెలుసుకొని, మనకు ఆ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టేసి మరి పౌలు వలె దేవుని బంధకాల్లోకి వెళ్ళిపోయామా? వెళ్తే మంచిది, వెళ్ళాలి. వెళ్తేనే కదా ఈ లోకంలో నువ్వు నేను రేపు ఉంటామో లేవో తెలియదు కదా, నెక్స్ట్ సెకండ్ ఉంటామో లేవో తెలియదు. మన నెక్స్ట్ సెకండ్ లేని సమయంలో నువ్వు ఎక్కడ చేరుకుంటావు అది నీకు తెలిసి ఉండాలి. ఈరోజు కొంతమంది తక్కువగా కనిపిస్తున్నారు లాస్ట్ ఇయర్ కంటే. అందరూ వచ్చినట్టేనా? ఎవరైనా మిస్ అయ్యారా? ఓకే, బికాజ్ ఆఫ్ స్టడీస్, బికాజ్ ఆఫ్ మీ చదువులు, బికాజ్ ఆఫ్ హాలిడేస్ కొంతమంది రాకపోయి ఉండొచ్చేమో. లాస్ట్ టైం మనం ఏమనుకున్నాం? నా మెసేజ్ ఎవరికైనా గుర్తుందా? అంటే మీరు మోటివేషన్ క్లాస్ అంటారా, ప్రాక్టికల్ క్లాస్ అంటారా నేను చెప్పబోయేది, లేదంటే నా జీవితమే చెప్పబోతా ఉన్నానా? దేవుని వాక్యం నుంచి ఈరోజు ఏం తెలుసుకోబోతా ఉన్నాం? మీరందరూ బైబిల్ చదువుతున్నారు, ప్రేయర్స్ చేసుకుంటున్నారు. బైబిల్లో మనం ఎన్నో క్యారెక్టర్స్ చూస్తాం, కానీ ఏ క్యారెక్టర్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన 12 క్యారెక్టర్స్ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రతి క్యారెక్టరు వాళ్ళల్లో ఉండే క్వాలిటీస్, వాళ్ళల్లో ఉండే అట్రిబ్యూట్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. లాస్ట్ టైం మనం ఏమనుకున్నామంటే, మీకు గుర్తుందో లేదో, బిఏ పాస్ అయినా, ఎంఏ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, ఎంటెక్ పాస్ అయినా, లేకపోతే బీడిఎస్ పాస్ అయినా, బిఏఎంఎస్ పాస్ అయినా, లేకపోతే ఎంబీబీఎస్ పాస్ అయినా, ఇవేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా చదువులు ఈ లోకంలో? మనం చదవాల్సిన చదువులు ఎంతసేపు ఇయే చదువుకుంటా కూర్చుందామా? అంటే ఐపీఎస్ పాస్ అయినా, ఐఏఎస్ పాస్ అయినా అని పాడుకోరా పాట? ఎంతసేపు నేను డాక్టర్ అయ్యానా, ఇంజనీర్ అయ్యానా, లేకపోతే ఇంకోటి. మరి మనం ఎప్పుడు పార్లమెంట్ హౌస్లోకి వెళ్దాము? అంటే ఏం మాట్లాడుతున్నాను మీరు మెల్లగా గ్రహించుకోవచ్చు. మీరు ఏ దినం అసెంబ్లీకి వెళ్తారు?
మీరు ఏ దినం హైకోర్టుకి వెళ్ళి ఒక అభాగ్యుడి కోసమో లేదంటే ఒక అనాథ కోసమో మీరు కోర్టులో నిలబడి పోరాడతారు? న్యాయస్థానంలో జడ్జి దగ్గర, లేదంటే పార్లమెంట్లోకి వెళ్ళి మీరు అక్కడుండే స్పీకర్కు లేక అక్కడుండే సభకు మీ యొక్క సమస్యలను లేదంటే పేదవారి యొక్క సమస్యలను మీరు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఎప్పుడు అంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అని పాడుకుందామా? లేదంటే ఇంకా ఎంతసేపు బిఏ, ఎంఏ, బీటెక్, ఎంటెక్, బీడిఎస్, ఎంబీబీఎస్, బిఏఎంఎస్ ఏనా? నేను అనేది ఏంటంటే ఆ రోజులు మనం చూడాలి. క్రైస్తవుడు ఒక విశ్వాసి వ్యాపారాలు చేయకూడదా? చేయాలి కదా ఒక క్రైస్తవుడైనా. పౌలు కూడా చేశాడు కదా, సువార్త చేస్తూనే ఆయన తన పనిని చేసుకుంటూ కూడా చేశాడు కదా, సంపాదించుకున్నాడుగా ఆయన కడుపు కూటి కోసం. నేను చిన్నప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను పాస్టర్ అవ్వాలని కోరుకున్నా. మా తండ్రి ఏమన్నాడు, మా నాన్నగారు ఏమన్నారంటే, లేదు నువ్వు డాక్టర్ అవ్వాలి, ఎందుకంటే నాకు నర్సింగ్ హోమ్ ఉంది, డాక్టర్ ఉంది. కానీ నేను ఆ రోజుల్లోనే మా గ్రాండ్ ఫాదర్, మా తాతగారు కూడా, మా అబ్బగారు కూడా పాస్టర్ గారే సిఎస్ఐ చర్చ్లో బ్రిటిషర్స్ టైంలో. మా మదర్ ఫాదర్ బ్రిటన్ క్యాంపస్లో బ్రిటన్ కాంపౌండ్ స్కూల్లో టీచర్స్ పాస్టర్స్ మా జనరేషన్స్, పాస్ట్ జనరేషన్స్. సరే డాక్టర్ అయ్యాను, దట్స్ ఓకే. కానీ పాస్టర్ వాళ్ళని కోరిక అట్లనే ఉండిపోయింది కదా, దేవుడు నెరవేర్చడా? నేను ప్రార్థన చేసుకున్నాను పాస్టర్ అయితే బాగుండు పని, కానీ దేవుడు నెరవేర్చారు. థియాలజీ కూడా చేయగలిగాను, పాస్టర్ గారు కూడా హెల్ప్ చేశారు నాకు సెరంపూర్ యూనివర్సిటీ నుంచి. అయితే మనం ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ప్రొవర్బ్స్ ఇద్దామా? సామెతలు 4వ అధ్యాయం. అందరి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయా? ఒకసారి లిఫ్ట్ చేసి చూపించాలి నాకు. ఇక్కడ యూత్తో పాటు మన జూనియర్ యూత్ కూడా ఉన్నారు. వెరీ గుడ్, సూపర్. సో ప్రొవర్బ్స్ చాప్టర్ 4 మనం టకటగా ముగించుకోవాలి, ఎందుకంటే టైం కూడా వెరీ ప్రీషియస్. ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ అవర్ లైఫ్. క్రైస్తవుడు అట్లా గ్రహించుకోవాలి. ఓకే, ప్రొవర్బ్స్ 1st verse ఎవరు చదువుతారు? 4th chapter 1st verse తెలుగులో చదవండి. సామెతలు 4వ అధ్యాయం 1వ వచనం గట్టిగా. కుమారులారా, కుమార్తెలారా, తండ్రి ఉపదేశం వినండి, మీరు వివేకం నందునట్లు ఆలకించండి. నేనేం చెప్పబోతున్నానంటే, ఎప్పుడైతే మీకు ఒబీడియన్స్ అనేది లేదో మీరు ఏం సాధించలేరు. ఒబీడియన్స్ ఏమంటారు తెలుగులో? అవిధేయత. మరి విధేయత, ఓకే, విధేయత ఉండడం మంచిది. మరి పాపం అంటే ఏంటి? బైబిల్ దగ్గర చెప్తా ఉంది. పాపం అంటే ఏంటి? పాపం అనేది ఎక్కడ మొదలవుతుంది? అవిధేయతనే కదా పాపం అంటే. ఆదాము అవిధేయత వల్లనే కదా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. మీరు లాజిక్ క్యాచ్ చేయాలి, అట్లాగే వాక్యం కూడా క్యాచ్ చేయాలి. ఫాలో అవుతున్నారు కదా? ఇప్పుడు అవిధేయత అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సింపుల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ తండ్రి ఉపదేశం అని అంటే దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. కుమారులారా, కుమార్తెలారా, ఉపదేశం వినండి, మీరు వివేకము నొందినట్లు ఆలకించండి. ఆలకిస్తేనే కదా వివేకం వచ్చేది మీకు. మరి వినకపోతే మీరు ఆలకించలేరు, గ్రహించలేరు, దాన్ని మళ్ళా మీ జీవితంలో అన్వయించుకోలేరు. నేను చెప్పబోయే కొన్ని క్యారెక్టర్స్ బైబిల్లో, వీళ్ళు ఆ విధేయత వలననే, దేవునికి లోబడి ఉండడం వల్లనే, పెద్దలకు లోబడి ఉండడం వల్లనే
పాస్టర్లకు లోబడి ఉండడం వల్లనే, మీ టీచర్లు, మీ లెక్చరర్స్, మీ ప్రొఫెసర్ దగ్గర విధేయత చూపడం వల్లనే, మంచి చెప్పేవారి దగ్గర విధేయత చూపించడం వలననే మీరు అవకాశాలను పొందుకుంటారు. ఎందుకు మనకు అవకాశాలు రావడం లేదు అని అంటే అది లేకపోవడం వల్లనే. అది నా పిల్లలైనా, నా బిడ్డలైనా, మీ బిడ్డలైనా. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటానంటే, బ్లేమ్లెస్ పర్సన్, హూ ఇస్ ఎ బ్లేమ్లెస్ పర్సన్, హూ ఇస్ ఎ రైట్ఫుల్ పర్సన్ అంటే బైబిల్లో ఈ యొక్క క్యారెక్టర్ నన్ను బాగా నేను ఈ క్యారెక్టర్కి అంటే యోబు విధేయత చూపించడం వలన, యోబు ఒక బ్లేమ్లెస్ పర్సన్గా ఉండడం వలన తను పొందుకోవాల్సిన దానికంటే డబుల్స్. ఎన్ని గొర్రెలు ఉండేవాళ్ళు, ఎన్ని ఉండేవి ఆయనకి, ఎన్ని మేకలు ఉండేవి, ఎన్ని 4000 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితం గురించి మాట, వేలు వందలు కాదు. ఆయన విధేయత చూపించడం వలన దేవుడు గమనించాడు. ఆ పరీక్షలో దేవుని యందు విశ్వాసాన్ని చెరగకుండా ఉంచుకున్నాడు కాబట్టి ఆయనకి డబుల్ పోర్షన్ వచ్చింది కదా. నెక్స్ట్ అంటే నేను పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పేశారు, నా గురించి చెప్పేసుకోవడం ఊరికి బాగుంటుంది, అతిశయంగా ఉంటుంది అది. కానీ దేవునికి మహిమ. నేను తిరిగిన స్టేట్ లేదు, తిరిగిన ప్లేస్ లేదు, తిరిగిన హోటల్ లేదు, తిరిగిన 7 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ లేవు ఇండియాలో. దేవుడు కృప ఇచ్చాడు. నువ్వు కంఫర్ట్స్ పెరిగే కొద్ది ఏమవుతుంది తెలుసా? అంటే కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఆ సుఖం వాల్యూ తెలియదు, కానీ సుఖాన్ని నువ్వు అనుభవించిన తర్వాత నువ్వు పడిపోయడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సుఖంలోకి వెళ్ళిన తర్వాత పడిపోయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేనిలోకి? మళ్ళా అవిధేయతలోకి, మళ్ళా పాపంలోనికి, దేనికైనా. ఇక్కడ నేను ఎవరి గురించి చెప్తున్నానంటే యోసేపు గురించి చెప్తాను. యోసేపు తన తండ్రి దగ్గర చిన్న కుమారుడు, గారాబంగా పెరిగాడు. తర్వాత తను తను చేయని శిక్షకు శిక్ష అనుభవించాడు. వెంటనే ఏమయ్యాడు? గవర్నర్ అయ్యాడు. రాజు తర్వాత ఐగుప్తు దేశంలో ఆయన చెయ్యెత్తమని చెప్తేనే చెయ్యెత్తాలా, చెయ్యి దించమంటే చెయ్యి దించాలా. నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలి. ఏ సంవత్సరం వయసులో ఆయన రాజు దగ్గర నిలబడ్డాడు? ఎవరైనా చెప్పగలరా యోసేపు గురించి? హలో బ్రదర్స్, హలో సిస్టర్స్, యోసేపు రాజు దగ్గర ఎన్నో సంవత్సరాలు నిలబడ్డాడు కళల యొక్క భావం తెలపడానికి. టకా బైబిల్ క్విజ్, కమాన్. ఏ ఏజ్లో వెళ్ళి నిలబడ్డాడమ్మా? 30 ఇయర్సా ఏజ్? 30 సంవత్సరం వయసులో నిలబడ్డా? కింగ్ ఫరో దగ్గర 30 సంవత్సరాలు నిలబడ్డాడు. ఆయన చనిపోయే వరకు అదే సీట్లో ఉన్నాడు, మళ్ళా దిగల. ఎక్కువ సంవత్సరాలు ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నది ఎవరు అనంటే దావీదు 40 సంవత్సరాలు కూర్చుంటే తర్వాత యోసేపు 100 సంవత్సరాల పైనే కూర్చున్నాడు. అంటే ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయనకుండే ఆ గుణాలు చివరి వరకు పోగొట్టుకోలేదు. సుఖాలు వచ్చినాయని చెప్పేసి పాపంలో కూడా పడిపోలేదు, ఎక్కడ మనం గమనించాం. సో యోసేపు లాంటి వ్యక్తిని మనం చూస్తాం. యోసేపు చూడండి ఇక్కడ, at 30 years of age he stood before the king Pharaoh. During 7 years of famine he ruled Egypt in trouble. అంటే ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు ఫెమైన్ అంటే కరువు, కరెక్ట్, కరువు రాబోతుంది. కాబట్టి దేవుడు తన యొక్క ప్లాన్ యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలో ఇంప్లిమెంట్ జరిగింది.
రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో నీకు నాకు తెలియదు. ఇంకా ఎన్ని సంఘటనలు జరగబోతున్నాయో, ఎన్ని కరువులు రాబోతున్నాయో, ఎన్ని భూకంపాలు రాబోతున్నాయో, మన దేశము రిసెషన్ స్టార్ట్ అవబోతుందా, లేకపోతే ఇంకా మిగతా దేశాల్లో రిసెషన్ స్టార్ట్ అయ్యిందా? మన చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఆల్రెడీ రిసెషన్లోకి వెళ్ళిపోతున్నాయి. గమనిస్తున్నారా? శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాస్టర్ గారు చెప్పారు. సో నెక్స్ట్ ఏంటి? చైనా మనకంటే ముందెళ్ళిపోతా ఉంది. యుఎస్, వి డోంట్ నో వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ యుఎస్ అండ్ వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ యూరప్. పిల్లలు ఇప్పుడు భయపడుతున్నారు. కెనడాకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. వెళ్దామంటారా వద్దంటారా? వెళ్దామంటారా వద్దా? కెనడాకి యుఎస్ఏకి వెళ్ళాలి, నేర్చుకోవాలి, వచ్చి నీ దేశకు సేవ చేయాలి. దేశం మనది. ఈ దేశం కొరకు నువ్వు నేను మోకరించి ప్రార్థన చేయాలి, మన ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, నువ్వు నేను వెళ్ళి పరిపాలించాలి. ఆ దినం రావాలి. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాస వెళ్ళి దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, గవర్నర్ కావాలి. కాలేరా మీరు? ఆమెన్. పాస్టర్ గారు చెప్పారు ఆమెన్ అనండి. రెండో వాక్యం గమనించండి, టకటగా ముగించేసుకోవాలి కదా. రెండో మాట, నేను నీకు సదుపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకండి. ఈ యొక్క బోధను, పాస్టర్ గారు చేసే బోధను, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోమాకండి, మీ హృదయాల్లో పదిలపరచుకోండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ నాకు నచ్చిన క్యారెక్టర్ అబ్రహాం. అబ్రహాం ఎంత విశ్వాసం కలిగిన వాడు. దేవుడు ఆయన యొక్క వాగ్దానాన్ని అబ్రహాంలో నెరవేర్చాడు. అబ్రహాము యొక్క వాళ్ళ బిడ్డలందరూ ఐగుప్తు దేశంలోనికి బానిసత్వంలో కొనుకోబడితే మళ్ళీ తిరిగి వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు పొందుకోవాల్సిన దేశం కొరకు. ఆ యొక్క విశ్వాసం మీలో ఉందా? దేవుని యందు విశ్వాసం ఉందా? అబ్రహాం ఫెయిత్ఫుల్ పర్సన్. హిస్ క్వాలిటీస్, నేను క్వాలిటీస్ చెప్తా ఉన్నాను, గమనించండి బాగా. దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకున్నారో కూడా గమనించండి. ప్రామిస్, కవనెంట్, వాగ్దానం. నెక్స్ట్, ఇంజనీర్స్ ఉన్నారు మన దగ్గర. ఓకే, ఒక వ్యక్తి తన యొక్క దేవుడిచ్చిన జ్ఞానంతో ఒక ఓడను కడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రక్షింపబడింది. 8 మందా? 8 మంది రక్షింపబడ్డారు. ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది 4000 సంవత్సరాల క్రితం. బికాజ్ వాట్? హీ హ్యాడ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. హీ హ్యాడ్ దట్ కవనెంట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్. ఇంజనీర్. పడవ కట్టే నోవాహు ఇంజనీర్. పడవ షేక్ అవ్వలేదు. 40 days 40 nights ఒక్క చుక్క లోపలికి రాలా పడవలోకి. ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఉన్న జనులందరూ నశించిపోయారు, ఎందుకంటే పాపంలోకి వెళ్ళిపోయారు కాబట్టి. ఆయన ఒక్క కుటుంబమే, దేశం మొత్తం, ఈ ప్రపంచం మొత్తంలో ఆయన ఒక్కటే. ఎందుకని? నువ్వు ఇంజనీర్ అయితే నీ జ్ఞానం నీ కుటుంబానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఉపయోగపడుతుందా? నీ చర్చిలో ఉండే ప్రజలకు ఉపయోగపడుతుందా? చర్చెస్లో ఉండే ప్రజలకు ఉపయోగపడుతుందా? నీ జ్ఞానం నీ దగ్గర ఉంచుకుంటున్నావా? అదొకటి. See, Noah is a builder, architect and also an engineer. His qualities. What he received from the God. ఏం పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి? ఫేవర్, కవనెంట్. ఈ రోజుల్లో మనం లీడర్స్ని చూస్తున్నాం, ప్రైమ్ మినిస్టర్ని చూస్తున్నాం. 4000 సంవత్సరాల క్రితం గ్రేట్ లీడర్. హూ ఇస్ దట్ లీడర్? Who has led the people from the place of Egypt to the Israel? Not hundreds, not thousands, lakhs of people. Can you convince lakhs of people with your message? వినాలా? నీ మాటలతో జనులను నడిపించగలవా? దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. మోసెస్, a great leader, a leading people out of slavery, and he was educated in all the activities, in all the skills. ఈ ఐగుప్తు ప్రజల్లో ఉండే, లేదంటే ఐగుప్తు రాజులు నేర్చుకున్న ఒక విలువిద్యలు కానీ, లేకపోతే ఆ స్కిల్స్ కానీ మోషే పొందుకున్నాడు. ఆర్ యూ స్కిల్ఫుల్ పర్సన్ టుడే? ఆర్ యూ స్కిల్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ ఫీల్డ్? దేవుడు
ఆయనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నీ పొందుకున్నాడు. ఆ ఆజ్ఞలన్నీ దేవుడు సొంత చేత్తో రాసి సినాయి కొండ మీద మోషతో ఫేస్ టు ఫేస్, మోషే ఫేస్ టు ఫేస్ he spoke to God. Because he was not able to see the direct face of God, God covered him. Because whoever sees God, he cannot live. Is God speaking to you in your vision? Sister, I have heard her testimony. I have visited CMC Vellore, St. John's, Apollo, Narayana Hrudayala, almost all hospitals I have had inspection. I go and interview with the clinicians whether what their treatment giving is right or above the standard. అంటే దేవుడు నాకు ఒక కృప ఇచ్చాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నీ స్కిల్స్ నిన్ను దినదినానికి నువ్వు గ్రో అవుతున్నావా లేదా? నువ్వు దేవుడిని అడుగుతున్నావా? లేదంటే గాల్లో దీపం పెట్టేసి దేవుడా 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 అంటున్నావా? కష్టపడాలి కదా. మంత్లీ ఎన్ని బుక్స్ చదువుతారు మీరు? బైబిల్ ఎవ్రీడే చదవాలి, ఎవ్రీ సెకండ్ చదవాలి బైబిల్. నేను ఎవ్రీ సెకండ్ చదువుతా బైబిల్. నా బైబిల్ ఎప్పుడు నా మొబైల్లోనే ఉంటుంది. నా వాక్యం ఎప్పుడు నా మైండ్లోనే ఉంటుంది. ఇది చెయ్యాలి అని అంటే దేవుడి వాక్యం ఏం చెప్పబోతోంది, ఏం చెప్తోంది బైబిల్ అనేది ఇక్కడ ఉండాలి మనకి. వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్, వెదర్ ఇట్ ఈస్ తెలుగు, డజంట్ మ్యాటర్. వాక్యం నీ హృదయంలో ఉందా? హృదయంలో ఉంటే నువ్వు దాని ప్రకారమే నడుచుకుంటావు. ఓకే, సరే. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే టైంకి ఫుడ్ తింటున్నావా? టైంకి తాగుతున్నావా? టైంకి చేయవలసిన పనులు చేస్తున్నావా? టైంకి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోతున్నావా? కొంతమంది యూత్ నా ఇష్టం అండి అని అంటున్నారు. ఏంటి నా ఇష్టం? నీ ఇష్టం వచ్చిన టైంలో లేగుస్తావు, నీ ఇష్టం వచ్చిన టైంలో నిద్రపోతావు, నీకు నచ్చింది తింటావు, నీకు నచ్చింది జొమాటోలో ఆర్డర్ పెట్టేసుకుంటావు. ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే కదా, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు చేయవలసిన పని కరెక్ట్గా చేయగలవు. ఫుడ్ తినకుండా నేను స్లిమ్గా ఉండాలి, టెండర్గా ఉండాలి, లేకపోతే అలాగ ఉండాలి ఇలాగ ఉండాలని. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి ఏ గుడ్ లుకింగ్ పర్సన్. డానియల్ ఈజ్ అ గుడ్ లుకింగ్ పర్సన్, డజంట్ మీన్ కాస్మెటిక్స్. You have to be like a Samson. Samson is a mighty man. He is a fighter. He caught 300 foxes at a time. How is it possible? Is it possible? 300 నక్కల్ని ఒకేసారి పట్టుకోగలడా? శాంసన్కి అంత బలం ఇచ్చాడు దేవుడు. లాగితే పిల్లర్లు పడిపోయినాయి. మొత్తం అంతఃపురం పడిపోయింది. శాంసన్ ఇస్ అ మైటీ మ్యాన్. Samson killed enemies of 1,000 men at a time in a one day. 1,000 men. అంటే ఈ రోజుల్లో మనం ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, అంత బలం మనకు ఇప్పుడు అంత అవసరం లేదు. బయట చూసినట్టు ఈ మధ్య ఎక్కడ చూసినా ఏంటో కారిపోతూ ఉన్నాయి. ఎప్పుడు చూడలేదు నేనైతే ఇట్లాంటి పోస్టర్స్. ఎక్కడ చూసినా కారిపోతుంది. ఎక్కడ చూసినా మొబైల్లో మేము చిన్నప్పుడు ఏదో స్నూపీ అని, లేకపోతే మిక్కీ మౌస్ అని, డొనాల్డ్ డక్ అని ఇట్లాంటి గేమ్స్ ఆడుకునేవాళ్ళం మొబైల్లో. అది కూడా 1 2 గేమ్స్. ఇప్పుడు అసలు మొబైల్ నిండా గేమ్సే. ఏంటి అని అంటే షూటింగ్, కిల్లింగ్. నాట్ అన్ ఆర్డినరీ కిల్లింగ్, బట్ అదేదో ఆటలాగా అయిపోయింది పిల్లలకి. చంపుకునే వీడియో గేమ్స్ ఒక ఆటలాగా అయిపోయింది. నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై చిల్డ్రన్ అండ్ ఎవ్రీబడి. వాట్ గేమ్స్ వీఆర్ ప్లేయింగ్, what intentions and what thoughts we are developing within us. ఎవరు చనిపోతా ఉంటే నీకు నాకు బాధ్యత లేదా? రోడ్డు పడిపోయి కొట్టుకుంటా ఉంటే సహాయం చేయాల్సిన బాధ్యత లేదా? జ్ఞానం కలిగి ఉండాలి.
ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు అనేది జ్ఞానం మనకు ఉండాలి. హాలిడేస్ వచ్చినాయని చెప్పేసి ఒక నది దగ్గరికి వెళ్ళి ఈత కొట్టచ్చు. యూ కెన్ స్పెండ్ టైమ్, బట్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. హ్యావ్ ఎ లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ that this is the line my parents told not to cross this line, whether it is happiness, whether it is whatever it is. You have to clear cut line you have to have in front of you, that today I am not going to cross this line. Whatever I am talking, I should not cross this line, whether it is my parents, whether whoever it is. I should keep my tongue in control. So you need to have a muscle strength and energy also to live in this world. See, if you are so weak, how can you walk? నేను ఒకటే కోరుకున్నా దేవుడి నుంచి, నేను 100 మీటర్లు నడుస్తూ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు 1 కిలోమీటర్ ఆగకుండా నడుస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ మై బర్త్డే నెక్స్ట్ మంత్. ఐ ప్రైజ్ గాడ్ బికాస్ గాడ్ కెప్ట్ మీ అలైవ్. అంటే దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు జింక వలె పరిగెత్తగలగాలి అని అంటాడు. ఎలా పరిగెత్తాలి? జింక వలె పరిగెత్తగలగాలి. పరిగెత్తగలవా? ఉదయం పూట ఎంతమంది లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఇన్ ద మార్నింగ్, వెదర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఈవినింగ్, చేస్తున్నారా లేదా? ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అంటే అప్పుడు కూడా చూసుకుంటున్నారు ఏంటి? ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా? చేతులు ఎత్తండి ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారో. వెరీ గుడ్. ఒక్కళ్ళేనా? ఒక్కళ్ళు మేడం, ఇంకానా? ఎవరు లేరా ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు లేరా ఉదయం లేచి? ఇదేంటి నిజంగానా? లేకపోతే ఓకే కొంచెం చేసినా, 5 minutes చేసినా, 1 minute చేసినా, ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇట్ విల్ టీచ్ యూ టు లెర్న్. వెరీ గుడ్. ఏంటి ఎక్సర్సైజ్లు ఎవరు లేరా బాబోయ్? డైలీ 1 kilometer నడవండి కంటిన్యూస్గా ఆగకుండా. మీకు టైం పెట్టుకోండి, మార్నింగా ఈవినింగా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ మజిల్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ, హౌ కెన్ యూ రీడ్, హౌ కెన్ యూ స్టడీ, హౌ కెన్ యూ అచీవ్ యువర్ గోల్స్? డ్రీమ్ ఫర్ ద గోల్. ఆస్క్ గాడ్, దిస్ ఇస్ మై డ్రీమ్. గాడ్, ఐ ఫుల్ఫిల్ మై డ్రీమ్. కలలు కనడం కాదు పాస్టర్ గారు, ఆమెన్. కలలు కనడం కాదు, కలలు నెరవేర్చుకోవాలి యోసేపు లాగా. ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, అనాయింటెడ్ కింగ్ డేవిడ్ మనమే డిస్కస్ చేసాం కదా. డేవిడ్ బికేమ్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్ అండ్ జూడా. హీ వాజ్ 40 years థ్రోన్ మీద ఉన్నది. డేవిడ్ పరిపాలించింది. దావీదు ఒక షెపర్డ్ బాయ్, ఆర్డినరీ బాయ్. హౌ మెనీ పేరెంట్స్ ఆర్ యూ? మీ అందరి యొక్క తల్లిదండ్రులు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు మిమ్మల్ని పోషించడానికి, వారిని పోషించుకోవడానికి. వారికి లోబడి ఉన్నారా మీరు? వారు చెప్పే మాటలకు లోబడుతున్నారా, లేకపోతే ఎదురు తిరుగుతున్నారా? చెప్పండి. ఎదురు తిరుగుతున్నారా? ఒబీడియన్స్, విధేయత. సాలమన్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చవు, బట్ స్టిల్ సాలమన్ ఈజ్ అ వైజ్ మ్యాన్. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ నో వైజ్ మ్యాన్ లైక్ ఎ సాలమన్. అంటే ఆ రోజుల గురించి చెప్తాను. ఆ రోజుల్లో సాలమన్ ఈజ్ అ వైజ్ మ్యాన్. హీ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్. జ్ఞానమును సంపాదించండి. లెట్ us రీడ్ ద వర్సెస్ కదా. మనం ప్రోవర్బ్స్ 4th chapter మిస్ అయిపోయాం. ఏమని ఉంటుంది? ప్రోవర్బ్స్లో ఏమని ఉంటుంది? నేను మళ్ళీ చదువుతాను, వినండి. కుమారులారా తండ్రి ఉపదేశం వినండి, మీరు వివేకము నొందినట్లు ఆలకించండి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధన త్రోసివేయకండి. నా తండ్రికి నేను కుమారుడుగా, కుమార్తెగా ఉంటిని. నా తండ్రి దృష్టికి నేను సుకుమార్తెనై లేదంటే ఏక కుమార్తె లేదంటే ఏక కుమారుడనై ఉంటుని. ఆయన నాకు బోధించుచు నాదైతే ఇట్లనను. ఏమంటున్నాడు చూడండి, వినండి. 4th verse 4వ వచనం.
నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో, నా ఆజ్ఞలను గైకొన నీడలా నీవు బ్రతుకుదువు. ఏంటి ఏమంట? బ్రతుకుతారంట. తర్వాత జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. వినడం ఒకటే కాదు, తొలగిపోకూడదు కూడా. సొలొమోనుకి కంఫర్ట్స్ ఎక్కువైపోయినాయి. ఏమి ఎక్కువైపోయినాయి? సొలొమోనుకి కంఫర్ట్స్ ఎక్కువైపోయినాయి. అంటే నాలాగే బాగా 5 స్టార్ హోటల్స్ తిరిగేస్తూ, ఫ్లైట్లలో తిరిగేస్తూ, అసలు ఇంకా దిస్ నథింగ్ ఫర్ మై పాకెట్ టు పే, నేనేం పే చేయాల్సిన అవసరంలా. నిన్న మణిపాల్ హాస్పిటల్ అసెస్మెంట్ చేశాను, రేపు కేర్ హాస్పిటల్ అసెస్మెంట్ చేస్తాను. అన్నీ వాళ్ళే పే చేసుకుంటారు. ఫ్లైట్లు వాళ్ళే బుక్ చేసుకుంటారు, హోటల్స్ వాళ్ళే బుక్ చేసుకుంటారు. నువ్వు ఎదిగే కొద్దీ ఒదుగున్నావు లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సొలొమోన్. నెక్స్ట్, నువ్వు నేర్చుకున్నది టాలెంట్ నీ యొక్క పక్క వారికి షేర్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు తప్పిపోతుంటే వాడిని పట్టుకోవాలి, ఎక్కడ పడిపోతున్నాడా వాడిని లేపాలి. నాకు జెరెమయా అంటే చాలా ఇష్టం. ఇర్మియా హీస్ క్రైస్ ఇన్ ద ప్రేయర్. ఈజ్ యువర్ ప్రేయర్ ఏ వీప్ఫుల్ ప్రేయర్? నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఊరికే ప్రార్థన చేస్తాను, కావాలి దేవుడా నాకు అది కావాలి, నాకు అది కావాలి, రేపు నాకు చదువులు అది కావాలి, నాకు సర్టిఫికేట్ కావాలి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతేనా? నీ ప్రార్థన కన్నీటితో ఉందా? కన్నీటి చుక్క కింద పడుతుందా? నీ హృదయం కరుగుతుందా? దేవుడా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఎగ్జామ్ బాగా రాయాలి, నాకు మంచి మార్క్స్ రావాలి, ఇంతేనా? దీనికోసం ప్రార్థన చేయాలి, పక్క వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. బ్రిటిషర్ ఇవాంజలిస్టులు ఇక్కడికి వచ్చి వారి కుటుంబాలను వదిలేసి, వారి సుఖాలను వదిలేసి ఇక్కడికి వచ్చి మన పితరుల కోసం పని చేశారు, లేదంటే వారికి సువార్త చెప్పారు. అలాగే మనకు వచ్చాను. ఈరోజు నువ్వు నేను అది చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు రారు, ఇంకా వాళ్ళకి రావడానికి వాళ్ళకి వీసాలు లేవు, ఇవ్వరు. ఫారెన్ ఇవాంజలిస్టులు బిల్లీ గ్రహాం లాంటి వాళ్ళు ఆ రోజుల్లో వచ్చారు, ఇంక ఇప్పుడు రారు. మన చిన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎవ్వరు లేరు, ఆ వీసాలే లేవు. నీది నాదే బాధ్యత. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేసి ఏమంటున్నావా? నీ పక్కవారి కొరకు కూడా చేయాలి. సిద్ధమేనా? పాస్టర్ గారు ఎస్ అంటున్నారు, మీరు ఎస్ అంటున్నారని నా అంటున్నారా? నేను చెప్పిన వాటి అన్నిటికీ అంటే ఇవన్నీ దేవుని మాటలు. వాట్ ఎవర్ గుడ్ కమ్స్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ గాడ్. ఏది మంచి వచ్చినా నా నోట్ల నుంచి కానీ, మీ నోట్ల నుంచి కానీ, ఎక్కడి నుంచి కానీ మంచి వచ్చిందంటే అది దేవుడి నుంచి దేవుడి నుంచి వచ్చినటువంటి మాటలు. ఏ అబద్ధం వచ్చినా అది దేవుడి నుంచి వచ్చింది కానే కాదు. సత్య మాటలు పట్టుకోండి, వాటిని కంఠభూషణంగా ధరించుకోండి. రైట్? సో మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు, వారి యొక్క ఆశలు అడియాసలు చేయమాకండి. అలాగే దేవునికి చెడ్డ పేరు తీసుకురామాకండి. ఇర్మియా తన ప్రజలందరి కొరకు ప్రార్థన చేశాడు, తన దేశం మొత్తం కొరకు ప్రార్థన చేశాడు. ఎవ్వరు నశించపోకూడదు. ఆల్రెడీ ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా బతికారు. మళ్ళా 70 సంవత్సరాలు పోయి ఎక్కడ ఆ రోజుల్లో మళ్ళీ బానిసగా బతికారు బబులోను, నెబుకద్నెజర్ కింద. సో అట్లా మనము ప్రజల కొరకు కూడా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయాలి, ప్రీచ్ చేయాలి, తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి. నా డిబేట్స్ అన్నీ ఎక్కువ ఎవరితో ఉంటాయి తెలుసా? పూజారులతో, పండితులతో, వారి బిడ్డలతోనే ఉంటాయి. అబద్ధం ఎవరి నుంచి వచ్చింది ఈ దేశంలోనికి? సత్యం ఎవరి దగ్గర నుంచి వచ్చింది?
సో నా డిబేట్స్ అన్ని వాళ్ళతోనే ఉంటాయి ఎక్కువ, రోజు ప్రతి క్షణం. సో నువ్వు ప్రీచ్ చేసేది అధికారుల కోసం, అధికారులకు కూడా ప్రీచ్ చేయాలి. వాళ్ళు ఎవరైనా కార్యమండి, డజంట్ మ్యాటర్. ఇట్ కెన్ బి యువర్ ఓనర్, ఇట్ కెన్ బి యువర్ టీచర్, ఇట్ కెన్ బి యువర్ ఎనీబడి ఎల్స్ అవుట్ సైడ్. వాళ్ళు చెప్పేది నువ్వు వినడం కాదు, లేదంటే వాళ్ళు చెప్పినట్టు నువ్వు మలుచుకోవడం కాదు, నడుచుకోవడం కాదు. నువ్వు చెప్పినట్టు వాడు నడుచుకోవాలి. నిన్ను చూసి వాళ్ళు ఫాలో అవ్వాలి, వాళ్ళని నువ్వు ఫాలో అవ్వడం కాదు. ఐజయ్యా ఎవరు? యెషయా. యెషయా ఇస్ ఎ కింగ్ మేకర్. ఆయన ఎవరికి ప్రీచ్ చేసేవాడు? కింగ్స్, అధికారులకు ప్రీచ్ చేసేవాడు. అంతాపురంలో ఉండే రాజులకు ప్రీచ్ చేసేవాడు. నువ్వు ఇలా నడుచుకోవాల్సిందే. అధికారులకు చెప్పాడు, నువ్వు చేసే తప్పు, నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు చేసే తప్పు. వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. రైజ్ యువర్ వాయిస్ ఫర్ ద పూర్, ఫర్ ద బెగ్గర్స్, ఫర్ ద డౌన్ ట్రోడెన్ పీపుల్. ఆర్ యూ రేజింగ్ యువర్ వాయిస్ టుడే? యూత్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. బయట చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో whatever intelligence you have, whatever understanding you have, whatever knowledge you have, develop your skills to preach, teach, the abilities. స్కిల్స్ డెవలప్ చేసుకుంటావా? ఎన్ని బుక్స్ చదువుతున్నావు? నెలకి వారానికి ఎన్ని బుక్స్ చదువుతున్నావు? నీ బుక్స్ను చదువుకో. బైబిల్ రోజు చదవాలా? Who are the great people in this world? I'm talking about Google CEO, Infosys CEO, Apple CEO. They all read books back to back. When you travel, when you sit, when you stand, read books. Develop your skills. Develop your abilities of international standards, not local standards. నీ సందు తిరుగుతా ఉండ, తిరిగేటి గోల్స్ పెట్టుకో. Read books, at least weekly one book. Good books I am telling. It can be Bible commentary books, it can be other books. Whatever good books, read it. చదవాలి. చదివిన వాళ్ళే స్కిల్స్ని, ఎబిలిటీస్ని డెవలప్ చేసుకుంటారా? చేతులు ఎత్తండి బాబులు. చదవండి, పుస్తకాలు చదవండి. నువ్వు ఎటువంటి సిట్యుయేషన్లో ఉన్నా, ఎంతటి కాలిపోతున్న నడుమ ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. దాదాపు 500 ఫ్లైట్స్ దిగాను. ఎవ్రీ ఫ్లైట్ నేను భయపడతానంటే ఇప్పుడు ఆ భయం పోయింది. దేవుడు ఎటువంటి సందర్భంలోనైనా నిన్ను కాపాడుతాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలగా. అంటే ఆ స్టేజ్కి వెళ్ళాలి. అటువంటి బుక్స్ చదివితే ఈరోజు మనం నడుచుకుంటున్నాం, రేపు నిన్ను చూసి పక్కన వాళ్ళు నడుచుకోవాలా. నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలా. హీఈస్ అడ్వైజర్ టు కింగ్స్. నువ్వు నీ యొక్క పై వారికి కూడా సలహాలు ఇచ్చే వాళ్ళకి స్టేజ్కి వెళ్ళాలి. లాస్ట్, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ వితౌట్ మచ్ ప్రొలాంగేషన్. 11 కంప్లీట్ చేశాను. ఎవరెవరు చెప్పండి, చెప్పాలి ఎవరెవరి పేర్లు. యోబు, జోబ్ కరెక్ట్. యోసేపు, అబ్రహాం, నోవా, మోసెస్, శాంసన్, డేవిడ్, సోలమన్, Jeremiah, Isaiah, Daniel, and who wants next? Whom do you want next? Jesus, of course. Jesus is there everywhere in every person. Whether it is past, present or future, Jesus is there everywhere in history. Without Jesus, there is no, the world is not there. You are not there. Jesus was there before the creation of this world. యేసు ప్రభు ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు ఉన్నాడు. ఆయనే సృష్టించాడు. ఆయనే సృష్టికర్త. నిన్ను నన్ను సృష్టించింది ఆయనే దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ నీడ్స్ ఏ బాడీ టు ఎంటర్ ఇన్ టు దిస్ వరల్డ్. వితౌట్ సిన్ హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఏ పాపం లేకుండా
ఒక కన్యక గర్భాన జన్మించి నువ్వు నేను చేసిన పాపములకు, లేకపోతే పుట్టుకతోనే మనం పాపులం గనక మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కల్వరి శిలువలో కార్చాడు. ఒకళ్ళు చంపబడిన వలన ఆయన చనిపోలేదు, చనిపోవడమే కాక ఆయన తిరిగి లేచాడు. ఆయన చనిపోవడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. గొర్రెల రక్తము లేకపోతే ఇంకొక రక్తము లేదంటే ఇంకొక రక్తము బలులు అవసరమే లేదు. యేసు ప్రభు ఆయన యొక్క సొంత రక్తాన్ని ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు, he shed his blood on that cross of Calvary. His body was broken on that cross of Calvary for you and for me, for the whole world. Whoever believes in him will not perish away. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ నశించిపోరు. నమ్ముతున్నావా? ప్రే ఎవ్రీడే. సో నేను మెసేజ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా ఒక వ్యక్తి గురించి. ఆయన సువార్త చెప్పడం వల్ల భూమి తలక్రిందులు చేశాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఆయన సువార్త చేయడం వల్ల ఈరోజు మనం బైబిల్లో 13 లెటర్స్ పత్రికలు ఉన్నాయి కదా, ఆయన రాసిన పత్రికలు. హీఈస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. హీఈస్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ ఎ గమలియా యూనివర్సిటీ. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ క్రైస్ట్. హూ ఈస్ హీ? Paul. See, he's a gospel preacher to the whole world. He have ability to teach and to write literature. God ఈ 40 మంది రాసిన గ్రంథములో ఆయన కూడా 13 పత్రికలు రాయించాడు దేవుడు. He preached to whole world. ఈ క్యారెక్టర్స్ డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. చేసుకుంటారా? చదవండి. బిఏ చదవండి, ఎంఏ చదవండి, బిఎస్సి చదవండి, ఎంఎస్సి చదవండి, బీడిఎస్సి, బిఏఎంఎస్సి, బిహెచ్ఎంఎస్సి, ఎంబీబీఎస్ ఏమైనా చదవండి. బట్ ఏం చదవాలని చెప్పాను నేను ఎంతసేపు? హలో బ్రదర్స్, సిస్టర్స్, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ 1 minute. బైబిల్ యూ షుడ్ రీడ్ ఎవ్రీ డే. కరెక్ట్. యూ షుడ్ ప్రే ఎవ్రీ డే. ఐ లైక్. సో బైబిల్ చదవండి. ఏ డిగ్రీ అయినా చేయండి, బట్ అటెంప్ట్ సివిల్స్. ఏంటి? సివిల్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్. దట్ ఈస్ అవర్ టార్గెట్. అవునా కదా? ఎంతసేపు ఇక్కడే ఉంటాను. ఈ సందులోనే ప్రాక్టీస్ చేసుకోండి. ఈ సందులోనే డాక్టర్, ఈ సందులోనే ఇంజనీరు. పార్లమెంట్లో నించుంటారా లేదా? అధికారులు కూర్చుంటే స్థలాల్లో కూర్చుంటారా లేదా? ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా లేదా? కలెక్టర్ అవుతారా లేదా? ఈ జిల్లా కలెక్టర్ కాలేరా మీరు? అవ్వాలి. ఈ జిల్లాకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవ్వలేరా? అవ్వాలి. ఎస్పీ, డిఎస్పీ, డీజీపీ ఇటువంటి పోస్టులు కొట్టాలి మీరు. మినిస్టర్స్ అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి. అక్కడ ఆ యొక్క స్థలాల్లో ఉండే చెడుని మీరు ఆలోచించమాకండి. అంటే ఎమ్మెల్యే అవుతాయా, ఎంపీ అవుతానే, లేకపోతే ఇంకోటి అవుతున్నాయి, అక్కడ ఏయో ఉంటాయండి బ్రైబరీస్ అని. స్టాండ్ ఫర్ గాడ్, లివ్ ఫర్ గాడ్, డూ గుడ్ అండ్ లివ్ లాంగ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.